ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుంచి పితృపక్షాలు అనగా మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. అవి సెప్టెంబర్ నెల 21 మహాలయ అమావాస్య వరకు 15 రోజులు ఉంటాయి. సహజంగా మనం ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతార్చన అన్నటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఎవరైతే మన పెద్దలు అనగా తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, గతించి ఉంటారో అనగా మరణించి ఉంటారో వారిని పితృదేవతలుగా భావించి ఆ పితృదేవతలకు మనము పిండ తర్పణము, తిలా తర్పణము, అన్న వస్త్రాదులు వారి పేరు మీదుగా దానం చేసేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుండి అనగా 8వ తారీఖు సోమవారం నుంచి 21 మహాలయ అమావాస్య రోజు వరకు కూడా ఈ 15 రోజులు పితృదేవతార్చన చేయడం వల్ల మన పితృదేవతలు సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తారు. వారి వారసులుగా మన అభివృద్ధిని వారు కాంక్షిస్తారు. కనుక ఈ సద్వినియోగం చేసుకోండి ఈ మంచి రోజులను, ఈ పితృపక్షాలను. మరణించిన మన పెద్దలకు ఎవరైనా సరే, మన బంధువర్గమే కాదు, మన స్నేహితులు కావచ్చు, గురువులు కావచ్చు, మనం అభిమానించేటువంటి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరికీ కూడా మనం ఈ తిలాతర్పణము, పిండ తర్పణము, వారి పేరు మీదుగా అన్న వస్త్రాదులు దానం చేయడం లాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవచ్చు.